యూనివర్సిటీ ప్రాజెక్టులో పనిచేసినటువంటి అనేక మంది ఎదురు చూస్తే నిబంధనలకు నీళ్లు తిలోదకాలు ఇచ్చారు. తిలోదకాలు ఇస్తే చివరికి ఏమీ చేయలేక హైకోర్టుకు వెళ్తే 75 కేసులు మీ యొక్క టెన్యూర్లో వేస్తే మీ 15 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రిక్రూట్మెంట్ చేయాల. ఓన్లీ మీ వల్లే యూనివర్సిటీలు స్కెల్టల్ అయిపోయినాయి. మీ పరిపాలన లేమి వల్లే యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు భ్రష్టు పట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలే కారణం. దానికి రిక్రూట్మెంట్ లేదు, రీసెర్చ్ లేదు, అడ్మిషన్స్ సరిగా లేవు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లేదు. పెర్ఫార్మెన్స్ లేకుండా మీ యొక్క అజ్ఞానమైనటువంటి వైస్ ఛాన్సలర్స్ వేసి మీ యొక్క పార్టీ కార్యకలాపాలు చేశారు తప్ప ఏనాడు విద్యను పురికొల్పాలనో రీసెర్చ్ చేయించాలనో థీసిస్ పెర్ఫార్మబుల్ గా సబ్మిట్ చేయించాలనో విజ్ఞానవంతుల్ని చేయాలనో శాస్త్రజ్ఞులను తయారు చేయాలనో ఏనాడు లేదు. దానికి ఉదాహరణ చెప్తా. న్యాక్ సంబంధించి 2024లో మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు A++ వచ్చింది యూనివర్సిటీస్ కి. 2019లో అప్పుడు 0. అలాగే A+ అయితే నాన్ గ్రేడ్ సాధించిన యూనివర్సిటీల్లో అయితే 2024లో 13 ఉంటే 2019లో అయితే 4. ఏ గ్రేడ్ అయితే 2024 మా గవర్నమెంట్ లో 46 వస్తే 2019లో 11, ఇప్పుడైతే 5. అంటే హైయర్ ఎడ్యుకేషన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ GRE పిల్లలు చదివే అంటే ఎంతమంది చేరతా ఉన్నారనే దాని మీద 2018లో అయితే 32.4% అయితే 2024లో 36.5%. అంటే దీంట్లో ఒక్కొక్క విషయం. 2018లో 100 మంది అబ్బాయిలు చేరతా ఉంటే 81 మంది అమ్మాయిలు చేరేవాళ్ళు. కానీ 2024లో 100 మంది అబ్బాయిలు చేరతా ఉంటే 96 మంది అమ్మాయిలు చేరేవాళ్ళు. కారణం ఫీజు రీఎంబర్స్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, రిక్రూట్మెంట్, క్యాంపస్ సెలక్షన్స్. ఒక కాన్సన్ట్రేటివ్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పడానికి ఏమాత్రమూ సంకోచించట్లా. అదే కాకుండా నేను చెప్పా క్యాంపస్ ఇంటర్వ్యూలు 2018-19 సంబంధించి మీ పెర్ఫార్మెన్స్ ఎంతుందంటే మీ టైంలో 37,000 ఉద్యోగాలు వచ్చినాయి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో. 2024లో 1,20,000 మందిని విశ్వవిద్యాలయాల్లో సంబంధించినటువంటి వాటిలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయ్యారంటే మీ ఘనత ఏముంది? విద్యా వ్యవస్థను ఎటు తీసుకెళ్తున్నారు? విద్య మీద మీకు ఎంత పట్టుంది? మీ గవర్నమెంట్ చదువులమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వలలాడుతా ఉంటే ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుని విలిపిస్తా ఉందని చెప్పడానికి ఏమాత్రమూ వెనుకాటలా. అందుకని ఇప్పటికైనా ఒక గొప్ప ఆలోచనతో నిరక్షరాస్యత అనేది లేకుండా చేయాలంటే, పేదవారి స్థితిగతులు పెరగాలంటే, విద్యా వ్యవస్థ ఓలలాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి విద్యా వ్యవస్థలోని మార్పులు మరలా ఆంధ్రప్రదేశ్ లో ఇన్కార్పొరేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఒక్కసారి లోతుగా తొంగి చూచైనా చంద్రబాబు గారు గాని వాళ్ళ అబ్బాయి గాని విద్యామంత్రి గారు విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జగనన్న తెచ్చిన గొప్ప గొప్ప కార్యక్రమాలను కొనసాగించండి. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల స్థితిగతులు మెరుగుపరచండి అని చెప్తూ
ఇకనైనా జ్ఞానోదయం తెచ్చుకొని విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమని, తెలియకపోతే ఇన్వాల్వ్ అవ్వకపోతే విద్యావంతులను తెచ్చుకొని దగ్గర పెట్టుకొని విద్యా స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఇన్కార్పొరేట్ చేయమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.